హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్. ఈ వీడియోలో నేను కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కరివేపాకు మన జుట్టు బాగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. జుట్టు బాగా పెరగడానికి చాలా వరకు ఆయిల్స్, షాంపూస్ ఇంకా మెడిసిన్ యూజ్ చేస్తుంటాము. కానీ కుదుర్ల నుండి జుట్టు బలంగా రావడానికి మెయిన్ గా యూజ్ అయ్యేది కరివేపాకు. మనం తినే ఫుడ్ లో కరివేపాకు కనిపిస్తే చాలు పక్కన పెట్టేస్తాం. కానీ కరివేపాకులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మన స్కాల్ప్ పైన ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇంకా హెయిర్ ని కూడా మాయిశ్చరైజ్ చేస్తుంది. కాబట్టి హెయిర్ చాలా అందంగా కనిపిస్తుంది. జుట్టుకి ఇంత హెల్ప్ అయ్యే కరివేపాకుని కనిపించగానే షూర్ గా తీసి పడేస్తాం. బట్ కారపొడి అంటే అందరికీ ఇష్టం. ఆ కారపొడిని కరివేపాకుతో చేస్తే టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్దీ వర్షన్ లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, హెయిర్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైనీ సీజన్ లో కరివేపాకు చాలా ఎక్కువగా దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది, లేతగా ఉంటుంది. మనం కరివేపాకుతో కరివేపాకు పొడి, కరివేపాకు రైస్, కరివేపాకు పచ్చడి అలా ఏమైనా చేసుకోవచ్చు. ఈ కరివేపాకు నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. మాక్సిమం కరివేపాకు ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే యూజ్ చేస్తూ ఉంటాను. కరివేపాకు పైన ఏమైనా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చూసుకొని ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కరివేపాకుని నీట్ గా క్లీన్ చేసి ఒక 2-3 టైమ్స్ అయినా వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అన్ని పోయేలాక ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ ని పోయే వరకు కొంచెం టైం పడుతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పై ఒక పాన్ పెట్టేసి పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారపొడికి కూడా పల్లీలు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు, నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఒకటి నేను చూపిస్తున్న ఆ బౌల్ తీసుకున్నా అండ్ శనగపప్పు అండ్ మినపప్పు అవి రెండు వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ ఈ 3 పప్పుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి, అస్సలు మాడనివ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీ కరివేపాకు 10-15 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. మీకు కారపొడి ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి ఈజీగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి కొంచెంసేపు పప్పులు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చిని కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది జీలకర్ర వెంటనే మాడిపోతుంది కాబట్టి త్వరగా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో మనం ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వీడియో చూస్తున్న మీలో ఎంతమంది కరివేపాకుని పడేయకుండా తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కరివేపాకు ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు అండ్ ఎండుమిర్చి చల్లారిపోయి ఉంటాయి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వాటితో పాటు 10-15 వరకు ఎల్లిపాయలు అండ్ కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లోపల కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. కరివేపాకు కూడా చల్లారే లోపల మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా గ్రైన్ అయిపోతుంది. దీంతో పాటు ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, కారపొడి రెడీ అవుతుంది. సారీ కరివేపాకు కారపొడి రెడీ. దీన్ని నెయ్యితోటి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ఈ హెల్దీ కరివేపాకు కారపొడిని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.